నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విస్తృతంగా పర్యటించారు. గోదావరి కనిలోని సమ్మక్క సారలమ్మ గద్దెలు, శ్మశాన వాటిక, అశోక్ నగర్లోని గర్ల్స్ హై స్కూల్, గౌతమ్ నగర్లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రామగుండం చౌరస్తా వద్ద నిర్మిస్తున్న R&B రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు. దాంట్లో పర్మనెంట్ సెక్షన్ మనం ఇట్లా వచ్చేసి దానికి గంటలు ఇక్కడ ఇందులో మనం టీడీసీ కానీ ఇంట్లో వెళ్తే మనం ఆఫ్టర్ ఆర్డర్ అయిపోయిన తర్వాత గ్రిల్లు మనం గ్రిల్లు తీసేసి మళ్ళీ ఇది ఓపెన్ షెడ్ పెడదాం. అక్కడ ఒక గేట్ స్టార్టింగ్ కౌంటర్ నుంచి వెనక నుంచి ఇక్కడ క్యూ లైన్ ఉంది. సార్ ఈ టికెట్ కౌంటర్ సార్, టికెట్ కౌంటర్ అది క్యూ లైన్ అంతా విజిబుల్ ఉండాలి. లోపల కూడా సర్టిఫికేషన్ లోపలికి వస్తుంది. ఇటువైపు వస్తాయి కాబట్టి కాంపౌండ్ వాళ్ళే ఇక్కడ వేసుకున్నాం రొటీన్లో పెడదామని కూడా ఒక 10 days ఎక్కువ అడుగుండేవి వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ వేసుకుంటారు. అట్లా కూడా ఒక ముగ్గులాగా పోసేసి అటు ఇటు ఉంటే మధ్యలో రోడ్డు ఎమర్జెన్సీ పోవాలని కానీ ఆయిల్ ఒక రోడ్డు చేసి దాన్ని బట్టి లైట్లు పెట్టేస్తే చేస్తాం. ఇవన్నీ సరి చేస్తాం. రోడ్ ఉంది ఇక్కడ, ఎల్లో రోడ్ ఉంది సార్, దట్ ఇంటెన్షనల్ రోడ్ ఆ రోడ్ ఇక్కడ నుంచి కంప్లీట్ పార్కింగ్ జోన్ పెట్టి అంటే లోపలికి ఎంటర్ ఎవరు లేదు, అక్కడ నుంచి నడిచి రావడం పెట్టేసి అక్కడ నుంచి అదంతా పార్కింగ్ జోన్. ఎవరైనా ఎంటర్ అయితే ఇది అవుట్ సార్. కొంచెం మాకు జేసీబీ మా దగ్గర కొంచెం పంపారు. రామన్
కొంచెం ప్లీజ్ ఇవన్నీ సరి చేస్తాం. 10 feet ఇది 10 feet రోడ్ వైడ్ పెయింటింగ్ ఒకటి సార్ పెయింటింగ్ మనం టెండర్కి వెళ్ళలేదు ఇంకెళ్ళలేదు సార్. రిపేర్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ 2 crores లైన్లో ఉంది సార్. రోడ్ ఒకటి అక్కడ నుంచి అక్కడ దాకా మనం వెటిఫిక్ చేసి అదే పెట్టాలి మొత్తం. కాంగ్రెస్ నాయకులు తమ ఇసుక దందాను కొనసాగించుకునేందుకే అడవి సోమన్పల్లి మానేరుపై నిర్మించిన చెక్ డ్యాంను బ్లాస్ట్ చేసి కూల్చివేశారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. గురువారం సాయంత్రం కూలిపోయిన అడవి సోమన్పల్లి చెక్ డ్యాంను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో వీడియో కాల్ మాట్లాడి చెక్ డ్యాం పరిస్థితిని వివరించారు. చెక్ డ్యాంతో అనేక మంది రైతులు మత్స్యకారులకు ఉపాధి లభించేదని, దాన్ని కూల్చివేయడంతో వారంతా ఉపాధిని కోల్పోయారని మాజీ మంత్రికి వివరించారు. ఏంటిది కొట్టేది ఎంత దూరం వస్తుంది ఒకటి ఇది బరాబరి కొంటే పుట్టిస్తే 5,800 మీరేంటో నాతో మన చేపలు పెట్టేవాళ్ళంతా అన్న నమస్కారం అన్న. నమస్తే నమస్తే. జరుగుతుంది మొన్న ఇప్పుడు మన సోమన్పల్లి చెక్ డ్యామ్ మీద ఉన్నా అన్న. ఓకే అన్న. అయితే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది అన్న. ఏం కనబడుతుంది? బ్లాస్టింగ్ అయిందా? బ్లాస్టింగ్ అయిందా? అది ఏం జరిగింది యాక్చువల్ గా? 100% బ్లాస్టింగ్ అయినట్టే కనబడుతున్నది అన్న. అక్కడ ఎందుకంటే ఎంత పగడ్బందీ ఉన్నదంటే కన్స్ట్రక్షన్ చాలా అద్భుతంగా ఉన్నది. మీకు చూపిస్తా. మీరు చూడండి అన్న. ఇప్పుడు ఇట్లా పడిపోయినాయి అన్న, ఉల్టా పడిపోయినాయి. ఉల్టా పడిపోయినాయి. ఇక్కడ మా అందరికి ఉన్న అనుమానం ఏంటంటే గ్రామస్తులకు వీళ్ళందరికీ కూడా, గ్రామస్తులు 200 కుటుంబాలు రోజుకు చేపల మీద ఆధారపడి బతికేటోళ్ళు కళ్ళ ముందట నీళ్లు పోతాయని అని బాధపడుతూ, ఒకటేమో మన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అప్పుడే ఈ చెక్ డ్యాంల మీద కన్నెర్ర చేసిండు.
మీరు కూడా వినుంటారు, అప్పుడు మీరు అసెంబ్లీలో మాట్లాడారు ఈ చెక్ డ్యాంలు అవసరం లేదు వృధా అది అని అన్నాడు. దానికి తోడు ఈ సోమన్పల్లి సర్పంచ్, ఇక్కడ నాగపల్లి సర్పంచ్, వెంకటాపూర్ సర్పంచ్, ముగ్గురు కూడా సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళు అప్పుడే అన్నారని అంటున్నారు. వీళ్ళు ఏంటంటే మీరు ఉన్నంతసేపే ఉంటాయి ఇవి, మీరు వెనకపోతే అని. ఎందుకంటే ఇక్కడ ఇసుక క్వారింగ్ బంద్ అయింది. ఈ సోమన్పల్లి పై భాగంలో ఇసుక క్వారింగ్ జరిగింది. ఇప్పుడు నీళ్ళు ఎప్పటి నుంచి అయితే నిలుస్తున్నాయో అప్పటి నుంచి క్వారింగ్ బంద్ అయింది. మొన్న మేము పోయినసారి మేలో కూడా వచ్చి చూసినాం. మే ఎండింగ్ వరకు కూడా ఫుల్ నీళ్లు ఉన్నాయి. సో ఇది అందుకే మాకు కూడా అనుమానం 100%. నిన్న చేపలు పట్టేటోళ్ళు కూడా మంచిగా ఉన్నది, ఎలాంటి లీకేజ్ లేదని అంటున్నారు చేపలు పట్టేటోళ్ళు. అంటే ఇప్పుడు ఇది ప్లాస్టిక్ అయితేనే జనరల్ గా ఇప్పుడు ఏమైనా డ్యామేజ్ అయితేనేమో అవి నీళ్లు పారే ప్రవాహం వైపు పడాలి. చెక్ డ్యామ్ యొక్క ఉల్టా పడాలి. నీళ్ళు కాంక్రీట్ అంటే నీళ్లు పోయేది ప్రవాహం ఎటుంటే అటు వెళ్ళి కొట్టుకపోవాలి, అటు ఉల్టా పోవాలి. ఇటు ఉల్టా కాదు, అదే దానికి ఎదురుగా, అదే అంతే. ఎదురుగా పోదంగా నీటి ప్రవాహం ఎటువైపు ఉంటే అటువైపు అదే అంతే 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 అంతే. నీటితో పాటు ముందుకు కదలాలి. ముందుకు గదిలేయా, ఇది వెనక గదిలేయా, ఈ పై భాగానికి ఏమన్నా ఉన్నాయా? నీళ్ళు ఎటువైతే తన్నుతో అటే పడ్డాయి. ఇంకొకటి పోయినసారి 12 క్యూసెక్ల నీళ్ళని తట్టుకొని ఉన్నది. ఇది ఇప్పుడు ఓన్లీ 12,000 క్యూసెక్లు అన్నా, ఇప్పుడు ఓన్లీ 1000 క్యూసెక్లు నిలువ ఉన్నాయి అంతే. అత్యధిక వరద వచ్చినప్పుడే కొట్టుకపోయినటువంటిది. ఇప్పుడు అసలు వరదే లేదు, కేవలం 1000 క్యూసెక్ల కూడా ఎందుకు కొట్టుకపోతుంది? అంతే 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 వాళ్ళే అంటున్నారు. విపరీతమైన ఫ్లో ఉన్నప్పుడు తట్టుకొని నిలబడ్డది. మేము పరిశాన్ అయినాం నీళ్లు పోతుంటే. ఇప్పుడు ఏమి లేదు, అంటే నిలువున్నాయి నీళ్లు. మొన్న మేము ఇక్కడ బ్రిడ్జి మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినామన్నా. అప్పుడు మేము అనుకున్నాం ఊరోళ్ళం, మేము చూడు తమ్ముడు మన ఎమ్మెల్యే ఇది అవసరం లేదన్నాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయి నీళ్లు, ఎంత మంచిగా ఉన్నాయని అనుకున్నాం. వారం కూడా కాలే అన్న. గ్రామస్తుల చేత ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇప్పించి ఎంక్వైరీ చేయాలి చెప్పారు పోలీసు. తప్పకుండా వీళ్ళందరూ కూడా మిమ్మల్ని కూడా ఒకసారి సందర్శించడానికి రమ్మని అంటున్నారు. మన నాయకులు ఉన్నారు ఇక్కడ, లోకల్ వాళ్ళు. ఒకసారి నమస్కారం తమ్ముళ్ళు, అందరికీ నమస్కారం. మా గ్రామ ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కారం. అందరు కనబడుతున్నారు, చాలా మంది కూడా కనబడుతున్నారు. దాదాపు 40-50 మంది కనబడుతున్నారు నాకు. సో మీ అందరి అభిప్రాయం మేరకు తప్పకుండా నేను వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకొని అక్కడికి వస్తాము రైతుల పక్షాన. ఎందుకంటే ఇది రైతులకు తీవ్రమైన నష్టం. యాసంగి పంటకు చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం జరుగుతుంది. ఎంతో బాగా పంట పండి ఇప్పుడు యాసంగి నాట్లు వేసుకునేటువంటి రైతులకి చెక్ డ్యామ్ కొట్టుకుపోవడంతో ఒకేసారి వారందరూ కూడా ఆందోళనకు లోనవుతారు. వారందరికీ కూడా నష్టం జరుగుతుంది. దురదృష్టం ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చెరువు కట్టింది లేదు, చెక్ డ్యామ్ కట్టింది లేదు, ప్రాజెక్టు కట్టింది లేదు. కానీ చెరువులు ఎగ్గొడుతున్నారు, చెక్ డ్యామ్లను బ్లాస్ట్ చేస్తున్నారు. బీసీ ఛానల్ కుప్పకూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. ఇది తప్ప అంత నాశనమే తప్ప చేసింది అయితే లేదు. ఈ బ్లాస్టింగ్ అనేది కొత్త పద్ధతి అన్న. ఇదైతే కొత్త సంస్కృతి, చాలా దుర్మార్గం. ఇది శత్రు దేశాలు కూడా ఇసుక మాఫియా, ఇసుక మొత్తం ఇసుక ఆంధ్రలో ఉన్నది అనుకుందాం మనం. అప్పుడు ఆంధ్రలో ఏదో అదేంది కొబ్బరి చెట్లు, అరటి చెట్లు కోస్తారు శత్రువులే అనుకున్నా, కానీ వీళ్ళు మన చెట్లు మనే కోస్తున్నారు. వీళ్ళు తప్పకుండా మీరు ప్లాన్ చేయాలండి అన్న. నమస్కారం అన్న, నమస్కారం. అంతనే మండలం అడవి సోమన్పల్లి చెక్ డ్యామ్ ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పూర్తిగా మరి బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికి వృధాగా ఏదో ఎవరి మీద ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ చెక్ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు, ఇక్కడ కట్టద్దు, ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. వారు ఆ రోజు చెప్తే ఈరోజు
ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది శూన్యయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే చాలా పెద్ద ప్రవాహం 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి ఈ చెక్ డ్యాము ఇవాళ 1,00,000 క్యూసెక్లు నిలబడి ఉన్నాయి. ఫ్లోయింగ్ లేదు. ఇది నిలబడి ఉన్నటువంటి నీళ్ళకి ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఓడేడు బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి నాణ్యత లోపం అన్నారు. ఇప్పటి వరకు ఓడేడు బ్రిడ్జిలో నాణ్యత లోపంతో అది ఆ గడ్డలు కింద పడ్డాయా, ఎందుకు కింద పడ్డాయో నిర్ధారించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ధారించలేదు. ఎంతసేపు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆ రోజు ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి ఇవాళ ఏకంగా బ్లాస్టింగ్లు చేసి ప్రాజెక్టులోనే కూల్చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నది. ఇప్పుడే పెద్దలు హరీష్ రావు గారు కూడా మాట్లాడి శత్రు దేశాలు కూడా ఇలాంటి ధ్వంసాలు చేయలేదు, డ్యాముల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ వాళ్ళు దాడులు చేస్తలేరు. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన నాయకులే మన ప్రజలను ధ్వంసం చేసే విధంగా వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉన్నదని పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడే వీడియో కాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కనుక నీళ్లు అద్భుతంగా ఉంటే దాదాపు ఒక 200 కుటుంబాలు ప్రతిరోజు చేపలను పట్టుకొని రోజుకొక కుటుంబం 1000 రూపాయలు చొప్పున సంపాదించుకుంటున్నట్టుగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మత్స్య సంపదతోటి ఈ ప్రాంతంలో ప్రజలు వర్ధిల్లిండ్రు. గ్రౌండ్ వాటర్ పెరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు గొప్పగా మరి పంటలకు నీళ్ళు అందినాయి. ఇవన్నీ అందరూ మంచిగా ఉంటే వాళ్లకు మాత్రం ఇసుక దందను చేయడానికి కోసం ఈ చెక్ డ్యామ్ను బ్లాస్టింగ్ చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. తక్షణమే అధికారులు దరఖాస్తు ఇవ్వడానికి వెళ్తే మంత్రి పోలీసు వాళ్ళు కొయ్యూరు పోలీస్ స్టేషన్కి పొమ్మంటున్నారు. కొయ్యూరు పోలీసు వాళ్ళేమో కాంట్రాక్టర్ నాణ్యత లోపంగా ఇది జరిగిందని రాసిస్తే తీసుకుంటామని అన్నట్టుగా మేము వింటా ఉన్నాం. అసలు నాణ్యత లోపం అంటే ఇచ్చే అధికారి ఆయనే నాణ్యత లోపం చేసినట్టు ఆయన మీద ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటాడా? ఇదేమన్నా అర్థం ఉన్నదా? మీరు దరఖాస్తు తీసుకొని నాణ్యత లోపంతో కూలిపోయిందా, బ్లాస్టింగ్ జరిగిందా అనేది మీరు నిర్ధారించాల్సిన పోలీసు వాళ్ళే ఆయన మెడ మీద కత్తి పెట్టి రాసి ఇవ్వమంటా ఉంటారంటే అంటే దరఖాస్తును కూడా వాళ్ళే డిజైన్ చేస్తా ఉన్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే డిజైన్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. మంత్రిని పోలీసులు దరఖాస్తు తీసుకొని దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు కొయ్యూరుకు, పెద్ద సమస్య కాదు. కానీ మీరు వెళ్ళండి, నేను అక్కడికి వాళ్ళు ఇక్కడికి వెళ్ళండి అని ఇట్లా తింపుతా ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి సోమన్పల్లి సర్పంచ్ కూడా దాదాపు 70-80 లక్షల రూపాయలు పెట్టిండని వింటా ఉన్నాం. ఆ 70-80 లక్షలు మరి వెళ్ళాలంటే ఇక్కడ ఇసుక దోపిడీ జరగాల్సిందే అని వారు భావిస్తున్నట్టుగా మేము విన్నాము. ఇది ఏది ఏమైనప్పటికీ ఇది ఎంక్వైరీ చేయాలి. అద్భుతమైనటువంటి చెక్ డ్యామును కళ్ళల్లో పెట్టుకున్నారు. ఇది దురదృష్టకరం. దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది. దీన్ని తక్షణమే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించి ఇది మళ్ళీ నిర్మించాలి, పునర్నిర్మాణం జరగాలి, చెక్ డ్యాం పునరుద్ధరణ కావాలని మీకు ఇసుక దోపిడీ చేసే ఉద్దేశం లేకపోతే దీని చెక్ డ్యామ్ను పునరుద్ధరణ చేయాలని ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడిని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ప్రపంచ శాంతి, సహకారం, ఐక్యత కొరకు సంకల్పంతో ఈ నెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవ సందర్భంగా రాత్రి 8 గంటలకు ఎవరి ఇళ్లలో వారు ధ్యానం చేయడానికి హార్ట్ఫుల్నెస్ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ధ్యాన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు హార్ట్ఫుల్ రామచంద్ర మిషన్ జోగులాంబ గద్వాల జిల్లా నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు. దాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సమీపంలోని కన్హా శాంతివనం కేంద్రంగా 265 దేశాలలో ధ్యాన కేంద్రాలు నడుస్తున్నాయని తెలిపారు. శ్రీ రామచంద్ర ఉత్తరప్రదేశ్లో ఫతేగఢ్ నివాసి అనమాట. ఈయన
ప్రాణాహుతి అనే ప్రక్రియను దాదాపు దశరథుని యొక్క తండ్రి దశరథుడికి 5000 సంవత్సరాల పూర్వము ఈ ప్రాణాహుతి ప్రసరణ అనేటువంటి ప్రక్రియను పూర్తిగా అడుగంటిపోయిన దాన్ని ఆయన పునరుద్ధరించి ప్రస్తుత జనవాళికి అవసరమయ్యే విధంగా దాన్ని సరళీకృతం చేసి ఇవ్వడం జరిగింది. ఈయన ప్రారంభించినటువంటి ఈ సహజ మార్గ పద్ధతిని ఆయన యొక్క శిష్యుడు కాకతాళీయంగా ఈయన పేరు కూడా శ్రీ రామచంద్రనే, ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్ వాస్తవ్యుడు అనమాట. ఈయన తన గురువుగారైనటువంటి రామచంద్రాజీ మహారాజా ఫతేగర్ పేరు మీద శ్రీ రామచంద్ర మిషన్ ఎస్టాబ్లిష్ చేసి సహజ మార్గ పద్ధతిని ప్రతిపాదించినాడు అనమాట. 1945లో సొసైటీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసేసి ఈ సహజ మార్గ పద్ధతిని విశ్వవ్యాప్తం చేయడానికి ఒక పునాదిగా వేశాడు అనమాట. ఆయన తరువాత ఆయన శిష్యుడు ఈయన పార్థసారథి రాజగోపాలాచారి 1983 నుంచి 2014 వరకు ఈయన ఈ యొక్క సహజ మార్గ పద్ధతిని రామచంద్ర మిషన్ను స్ప్రెడ్ చేస్తూ కొన్ని ఇతర దేశాలలో కూడా ప్రచారం చేయడం జరిగింది. తరువాత ప్రస్తుతం ఈ రామచంద్ర మిషన్ ప్రెసిడెంట్ కమలేష్ డి పటేల్, అందరము మేము ఆయన్ని దాజీ అంటామన్నమాట. ఆయన ఇక్కడ తిమ్మాపూర్ దగ్గర నుంచి లోపలికి ఒక 10 కిలోమీటర్ దూరంలో కన్హా శాంతివనం ఉంది, అక్కడ ఉంటాడు. ఆయన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క సంస్థ అయినటువంటి యునెస్కో వాళ్ళ తరఫున కంప్లీట్ ప్రపంచవ్యాప్తంగా రేపు డిసెంబర్ 21 రాత్రి 8 గంటలకు అందరితోనూ ధ్యానం చేస్తున్నాడు. నమస్కారం, నా పేరు చంద్రశేఖర్. నేను హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ను. ఈ రామచంద్ర మిషన్ 1945లో శ్రీ రామచంద్ర ఆఫ్ షాజహాన్పూర్ ఉత్తరప్రదేశ్లో బాబూజీ గారు స్థాపించినారు. అక్కడి నుంచి ఈ గురు పరంపర నడుస్తూ ప్రస్తుతం దాజీ గారు, ఆయన్ను కమలేష్ డి పటేల్ అంటారు. ఆయన ఇక్కడనే మన హైదరాబాదు తూముకుంటకు దగ్గరలో ఉన్నటువంటి కన్హా శాంతివనంలో ఉంటాడు. ఆయన రేపు 21 డిసెంబర్ రాత్రి 8 గంటలకి ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా మొత్తం ప్రపంచమంతటా దీనికి లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ ధ్యానం చేయిస్తాడనమాట. ఈ ధ్యానం యొక్క ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి, సరి అయిన అవగాహన, సామరస్యము, ఐక్యత మరియు మానసిక ఆరోగ్యం కోసం జరిగే ఈ కార్యక్రమంలో అందరూ మీరు మీ యొక్క సపరివారంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆ టైంకు ఈ లింక్ ద్వారా, మేము పంపించే లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ఆ రోజున మీకు యూట్యూబ్ లింక్ వస్తుంది, దాంట్లో వాట్సాప్ లింక్ కూడా వస్తుంది. దాంట్లో ఒక అరగంట పాటు ధ్యానం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ రేపు 21 డిసెంబర్ రాత్రి 8 గంటలకి ఇక్కడ చూపించే స్కానర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, లేదా లింక్ కావాలంటే meditation.day.global.te దీంతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇది ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రోజున 21వ తారీఖు 8 గంటలకు, డిసెంబర్ 21 8 గంటలకు లింక్ వస్తుంది. ఆ లింక్లో ప్రతి ఒక్కరూ ధ్యానంలో కూర్చొని చేయాల్సింది. ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతి, కరుణ, సహనము, ఐక్యత ఇవన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ సంకల్పాన్ని చేయడం జరుగుతుందన్నమాట. ప్రపంచంలో ఉండే దాదాపు 265 కంట్రీస్లలో ఈ యొక్క ప్రచారం జరుగుతోంది. అందరూ విశ్వమానవ సౌభాగ్యత కోసం సహకరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడలోని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి వీరమోహన్ రెడ్డి గృహం నందు టీఆర్ఎస్ పార్టీ తరపున మరియు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఘనంగా సన్మానించారు. సందర్భంగా సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలకి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందని, రానున్న కాలంలో టీఆర్ఎస్ పార్టీదే అధికారమని, ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టించే పనిచేసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చేలా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సన్మాన కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. మీరు కనుక ఓటేస్తే ఈ ఇల్లు మీకు రాదని చెప్పి లెటర్ ప్యాడ్ మీద కాగితాలు సృష్టించడం లేదు. ఇంకో కానీ పోయి మీకు ఇళ్ల పత్రాలు వస్తున్నాయి, మీరు రావద్దని బెదిరించడం లేదు. మీకు రేషన్ కార్డు అని మేము అది కనుక ఓటేస్తే, అది కనుక నిలబడితే మీకు రేషన్ కార్డు రావని బెదిరించడం
ఇంత నిర్బంధాల మధ్య ఇంత ఇబ్బంది పెట్టినా మనకు ఓట్లేసి గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో రానున్న స్థానిక సంస్థలకి ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ రాబోతున్నాయో ఇందాక వీరమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మండల వ్యవస్థ నెలకొల్పిన 1983 నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క మండలాన్ని కానీ జడ్పీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందలే. మనం స్థానికంగా సర్పంచ్లకు ఆయా గ్రామాల్లో పరిస్థితిని బట్టి మనం మద్దతు ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా రేపు ఎవరికైతే ఏ గ్రామంలో సర్దుబాటు చేశామో స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు కానీ స్థానికంగా ఉన్న జడ్పీటీసీ ఓటేసే విధంగా మనం కన్విన్స్ చేసుకుని తప్పనిసరిగా మరి తల్లాడ మండల ప్రజా పరిషత్ మీద గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసేందుకు సంస్కృతి కావాలి. ఓడిపోయిన నాయకులు కూడా ఎవరు నిరుత్సాహపడవద్దు. చాలా గ్రామాల్లో భయభ్రాంతులు గురి చేశారు, ఇబ్బంది పెట్టారు. మంగాపురం లాంటి కొన్ని గ్రామాల్లో పాపం వాళ్ళకి ఎన్నికలు మనం కొంచెం సమన్వయం సక్రమంగా చేస్తుంటే అట్లాంటి గెలిపొందే వాళ్ళని పొడవడం గాని మంగాపురం గాని లేకపోతే మల్లారం సీనియర్ నాయకత్వం ఉన్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల తెలంగాణ 25 ఏళ్ల నుంచి ఏకపక్షాధిపత్యంగా మురళీ గారు గెలుపుతున్నాడు. ఒక్కసారి మాకేంటని చెప్పి రకరకాల ఒత్తిడులు రకరకాల కార్యక్రమాలు చేయడం వల్ల మనం 4-5 స్వల్ప తేడాతో ఓడిపోయినా సత్తుపల్లి నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ మనం గెలుపొందాం. పెనుమల్లి హెడ్ క్వార్టర్ మనం గెలుపొందాం. 5,000 ఓట్ల కందుకు మనం గెలిచినాం. మన 5,000-4,500 మరి అక్కడ అరసలపాడు గ్రామం మనం గెలుపొందాం. అదేవిధంగా కాకరపల్లి, బేసిపల్లి, తుమ్మూరు మనం బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. కోనుపాడు 13 ఓట్లతో ఓడిపోయినాం. 25 ఓట్ల లోపు మన నియోజకవర్గంలో 14 పంచాయతీలు ఓడిపోయినాం. 25 ఓట్లతోనే గ్రామ పంచాయతీ. 40 ఓట్ల లోపు మరో 5-6 ఓడిపోయినాం. అంటే 50 లోపు ఒక 20 పంచాయతీలు ఓడిపోయినాం. అయ్యే వచ్చుంటే ఈ నియోజకవర్గంలో మనకి మెజార్టీ సర్పంచ్లు వచ్చేవారు. అయినప్పటికీ కూడా ఇలా మరి సభ్యత మర్చి సంస్కారం మర్చి ఎవరైతే ఈ ఉపన్యాసాలు ఇచ్చారో వాళ్ళకి గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు తీర్పిచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని తెలంగాణ వ్యాప్తంగానే బీఆర్ఎస్ పార్టీకి ఒక నూతన శక్తిని ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరో పోరాటానికి ఏదైతే నీటి వనరుల మీద జరుగుతున్న అన్యాయం మీద రేపు 21వ తారీఖున మీటింగ్ జరగబోతుంది. తప్పనిసరిగా సంస్థాగతంగా మనం బలోపేతమై రానున్న కాలంలో ఏ గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచాడో తప్పకుండా వాళ్ళకి మనకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. పార్థసారెడ్డి గారు, కొద్దిలారి రవిచంద్ర గారు తప్పకుండా ఈ యొక్క గెలుపొందిన గ్రామాలకు మన సహకారం కూడా అందించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మనం ఒక్కొక్క హెడ్ క్వార్టర్ నుంచి ముందు ఒక్కొక్కరిని మనం సన్మాన కార్యక్రమం చేద్దాం. ఎక్కడైతే సర్పంచులు లేకుండా వైస్ ప్రెసిడెంట్స్ వచ్చారో ఆ గ్రామాల్లో కూడా ఇప్పుడు గూడూరు, అదేవిధంగా గోపాల్పేట గాని లేకపోతే రంగమంజన్ గాని ఇట్లాంటివి మనం ఏకగ్రీవించిన గారు వైస్ ప్రెసిడెంట్ మనకి ఇచ్చారు. వాళ్ళని వైస్ ప్రెసిడెంట్ కూడా కొట్టలు వెళ్లి వాళ్ళని సన్మానించుకున్నామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ స్థానిక సంస్థల సమరంలో మీ సొంత శక్తిని ఉపయోగించి మీకు మీరే మరి పోరాడి మీ శక్తిని ప్రదర్శించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 17వ తారీఖు 3వ విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అందరి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని మరియు మనం బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించడంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లాడులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి టీడీపీ అదేవిధంగా సిపిఎం పార్టీ బీఆర్ఎస్ తెలుగుదేశం మద్దతు ఇచ్చి గెలిపించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయా గ్రామాల్లో రాజకీయ పరిస్థితులను బట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. రాష్ట్రంలోనే అసలు పోటీ లేదు, మాకు ఏకపక్షం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రకటించిన 40% పైన
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనము మన బలపరిచిన వాళ్ళు గెలుపొందారంటే 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మన తరఫున గెలిచిన వాళ్ళందరినీ కూడా ఏదో ఒక లెక్క చూశాను నేను, ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. చాలా మంది మన మద్దతు గెలిచిన వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేశారు. సరే, అయితే అదే తాత్కాలిక ఆనందమే. అయినప్పటికీ కూడా మనం లక్ష్మీపురం కానీ, కొర్నవేలి కానీ, గోపాలపేట కానీ మనం ఇతరులకు మద్దతు ఇచ్చి మనం మద్దతు ఇచ్చిన వాళ్ళే సర్పంచ్గా గెలుపొందడం జరిగింది. స్వల్ప తేడాతో 2-3 పంచాయతీలు మంగాపురం కానీ, కొడవడపేట కానీ, తెలంగాణ కానీ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. మల్లారం ఇంకా తక్కువ, మల్లారం అయితే. ఈ 4 గ్రామాలు స్వల్ప తేడాతో ఓడిపోవడం, కొత్త పంచాయతీ ఎన్నికల ముందు మన వాళ్ళు సక్రమంగా వ్యవహరించకుండా ఏకగ్రీవం ఇవ్వడం వల్ల కూడా ఆ సరౌండింగ్ గ్రామాలకు కొంత ప్రభావం పడి మనకి రాజకీయంగా నష్టం జరిగింది. సరే, అయినప్పటికీ అది ముగిసిపోయిన అధ్యాయం, దాన్ని మనం పెద్దగా మాట్లాడాల్సిన పని లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కానీ, వాళ్ళ ఎమ్మెల్యే గారు కానీ, ఎమ్మెల్యే గారి భర్త ముఖ్యంగా మీకు ఇల్లు రావు, రేషన్ కార్డు రాదు, మీకు బియ్యం, మీకు పెన్షన్ రాదని చెప్పి ఓటర్లని అభ్యర్థించకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎడవకుండా మనం తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ గెలవడం అంటే ఒక మినీ అసెంబ్లీ, ఒక మండల ప్రజాప్రతినిధి చేసినట్టు, గెలవడం అంటే ఒక జైపీడీసీ చేసినట్టు. ఈ 2 నాకు తెలిసి 16,000 ఓట్లు ఉంటాయి. ఈ 2 అదేవిధంగా కొర్నవెల్లి మనం బలపరిచిన అభ్యర్థి గెలిచింది. అంటే మండలంలో సగభాగం ఓట్లు ఈ 3 గ్రామాల్లోనే ఉంటాయి, మిగతా అంతా కలిసి సగం. మరింత పెద్ద మెజార్టీ ఇచ్చి మరి గెలిపించారు. ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలని అభ్యర్థించాలి, ఓట్లు అడగాలి తప్ప భయభ్రాంతులకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, పోలీసులను ఉపయోగించి చివరికి వాళ్ళతో మనం నిలబడుతున్న కార్యకర్తల మీద ఒత్తిడి తీసుకురావడం, నిలబడుతున్న అభ్యర్థుల్ని మీద ఒత్తిడి తీసుకురావడం, మరి అన్నట్టు కూడా ఈ పరిస్థితి మనం చూడలే. నేను 15 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా. 1994 నుంచి నేను శాసనసభ్యుడిగా గెలిపొంది రాజకీయాలు ఉన్నాం. కానీ ఎప్పుడు కూడా అధికార యంత్రాంగం ఇంత దుర్వినియోగానికి పాల్పడలే, ఇంత పెద్ద ఎత్తున ఒత్తిడి చేయలే. కానీ ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త తరహా రాజకీయాలకు తెరదించి రాయలసీమలో ముఠా సంస్కృతి, కక్షల సంస్కృతి అభివృద్ధిలో సత్తుపల్లి అట్లా పెట్టాలని చెప్పి ప్రవేశపెట్టినా కూడా మనం 41 స్థానాల్లో మనం గెలుపొందాం. మనం బలపరిచిన వాళ్ళు 12 చోట్ల మన ఈ నియోజకవర్గంలో గెలుపొందడం జరిగింది. ఆ 12 మంది కూడా మా వాళ్ళే అని చెప్పి వాళ్ళు ఎక్కడేసుకున్నారు. కానీ అది ప్రజలకు తెలుసు. ఎక్కడైతే మనం మద్దతు ఇచ్చి గెలిపించామో ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక 16-17 ఏకగ్రీవం ఇచ్చిన మనం పోటీ చేయలే నియోజకవర్గంలో. ఆ రాజకీయ పరిస్థితులను బట్టి ఆ గ్రామంలో కొంత సర్దుబాటు చేసుకోవడం వల్ల కొంత ఏకగ్రీవం. మన దగ్గర బిల్లుపాడు గాని, గూడూరు గాని, రంగమంజరి గాని, బసవాపురం ఇండిపెండెంట్ అభ్యర్థి, ఏ పార్టీకి సంబంధం లేదు. అందరూ కూడా కలిసి రాజకీయాలు ఖచ్చితంగా ఆయన కూడా గెలిపిస్తారని కాంగ్రెస్ పార్టీ లెక్కలేదు సరిగా ఆ బసవాపురం ఆయన. అంటే ఈ రకంగా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు క్రియేట్ చేయడం, మరి ఉపన్యాసాలతో బెదిరించడం. అసలు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పెద్ద రాజకీయ నాయకులు జోక్యం ఉండదు, ఊళ్ళోనే ఎన్నికలు జరుగుతాయి. కానీ అసెంబ్లీ ఎన్నికలు మైపెట్టించే విధంగా మరి ఓపెన్ టాపులు పెట్టి, డీజేలు పెట్టి, పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి బెదిరించే విధంగా, రెచ్చగొట్టే విధంగా, ఒక రేషన్ కార్డు తెస్తే మా సర్పంచ్ అభ్యర్థి పోటీలో ఉండడని చెప్పి, ఒక బియ్యం ఇప్పిస్తే ఉండడని చెప్పి, ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా, ఇది ప్రజాపాలన అని చెప్పి నేను అడుగుతున్నా. ప్రజాపాలన పేరు మీద ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం, బెదిరించడం, రకరకాల ఒత్తిడి గురి చేసినా కూడా మొక్కవని దీక్షతో మన వాళ్ళకి గెలిపొందారు. ఎన్నికలు జరుగుతున్నాయంటే మరి ఒక మంత్రి గారు లెటర్ ప్యాడ్ మీద ఊళ్ళకి పోయి మీకు ఇల్లు వచ్చినాయి, జరగండి
అన్నారగూడ నుంచి మార్గశిర అమావాస్య డిసెంబర్ 19 శుక్రవారం వచ్చిన అహోరాత్రి అమావాస్య చాలా శక్తివంతమైంది. ఈ అమావాస్య శుక్ర అమావాస్య అని కూడా అంటారు. అమావాస్య సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 24వ వార్డు నందు వెలిసిన అభయ ఆంజనేయ స్వామి వారికి వీధి ప్రజలు ఆలయ కమిటీ సహకారంతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ఉదయం అభిషేకం మహామంగళహారతి ఆలయ అర్చకులు నిర్వహించారు. ఎందుకంటే ఈ డిస్పోజల్ ప్లేట్లు వాడరాదు, దానివల్ల హాని కలుగుతుంది. ఆ ప్లేట్లు పారేయడానికి డబ్బులు ఖర్చు అయితే మరి దానికి కూడా ఎత్తే వాళ్ళకి 500 రూపాయలు ఇవ్వాలని మేము ప్లేట్లు ఇప్పించినాం పోయిన నెలలో. మరి ప్లేట్లు ఇప్పిస్తే గ్లాసులు నేను 6 గ్లాసులు తాగుతా గుడిగా. అంటే నేను ఒక 6 ఇక్కడ వచ్చిన 200 మంది 6 గ్లాసులు అంటే 800 గ్లాసుల ఎన్ని రూపాయలు ఆయా? 10 పైసలకు గ్లాస్ అంటే కూడా ఒక 500 రూపాయలు అయితే దాన్ని ఆడ పారేయాల ఈ కంపౌండ్ నిండా. మరి అది ఎత్తడానికి ఒక 500 రూపాయలు కూలి. అందుకే గ్లాసులు కూడా ఇప్పించినాం. గురుదత్త సేవా సమితి వాళ్ళు 100 గ్లాసులు 100 ప్లేట్లు ఇప్పించినాం. హైదరాబాద్ నుంచి తెచ్చినాం. మరి గద్వాల వాస్తవుడు అద్దంకి మధుసూదన్ అని ఒక మా మిత్రుడు హైదరాబాద్ లో సెటిల్ అయినాడు. ఇక్కడ గంచిపేట దగ్గర స్టార్టింగ్ లో ఆయన ఇల్లు. ఆ రోజుల్లో ఆయన ఇల్లు అమ్మితే మా శ్రీనాథ్ ఆ ఇల్లు కొన్నాడు. ముందు ఎందుకు వచ్చింది అని మేము ఆలోచించినాం. ఆయన ఇల్లు శ్రీనాథ్ కొన్నాడు. శ్రీనాథ్కి దాన ధర్మాలు చేసే గుణము, సేవలు చేసే గుణము, ఈయనకి ఇంతమందిని పిలిపించింది శ్రీనాథే. కనుక ఈయన లైన్ ఇప్పుడు వైర్ ఇక్కడ పెడితే అక్కడ బలి వెలుగుతుంది. అక్కడ మధుసూదన్ కూడా మంచి బుద్ధి దేవుడు ఇచ్చినాడు. 12,000 రూపాయలు ఇచ్చి ఈ పెద్ద భోగాళ్ళు 2 భోగాళ్ళు అన్నదానానికి పైసలు ఇస్తా అంటే మా గురుదత్త సేవా సమితి అధ్యక్షుడు వీరన్న గారు అన్నం తింటారు, ఇళ్ళకి పోతారు, ఆ గేరోళ్ళంతా అన్నం పెట్టడానికి రెడీ ఉన్నారు. ఇన్ని 1000 రూపాయలు అన్నానికి ఎందుకు పెడతావు అని వీరన్న గారు మంచి ఆలోచన చేశారు. మొన్న హైదరాబాద్లో మేము పౌర్ణమి రోజు పోయినప్పుడు ఆ రోజు ఆయన ఇమ్మీడియట్ గా 10,000 రూపాయలు ఇచ్చినాడు. నేను అక్కడే 4 రోజులు ఉన్నా. ఇమ్మీడియట్ గా బేగం బజార్కి పోయి 12 అమావాస్య నాడు స్వామివారికి అన్నప్రసాదం నిధుల సేకరణ ఏమన్నా జరుగుతుందమ్మా. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి 16 రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చే అమావాస్య కోసం దాతలు ముందుకు రావడానికి కోరుకుంటున్నాము. హిందీ పండిట్ ఆయన తెలుగులో నమస్తే పెడితే తీసుకోడు. ఆయన హిందీ పండిట్ కదా, మాస్టర్జీ నమస్కారం అన్నారా అంటే ఇమీడియట్ గా ఆయన 2,000 రూపాయలు తీసి ఇచ్చి నా పేరు మీద ఎమ్మండ కోటరెడ్డి అన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం సంకల్పంతో ఏర్పాటు చేసిన అన్నపాఠశాల కార్యక్రమానికి నిర్వహించే భక్తులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. స్వామి గారు 501, 316 రూపాయలు, మంజురెడ్డి రాము వాటర్, ప్రజాన్ రెడ్డి గారు 1,500 రూపాయలు, మేడా అమిష్ గారు
జీడీకే-1 ఇంక్లైన్లో శుక్రవారం శ్రీ గణేష్ సహిత దుర్గామాత ఆలయం 24వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సేవా అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్, గని మేనేజర్ సుధీర్లతో కలిసి గణేష్ సహిత దుర్గామాత వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపుతో గని కార్మికులంతా క్షేమంగా ఉండాలని, గనిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అమ్మవారు రక్షణగా నిలవాలని కోరుకున్నారు. గణేష్ సహిత దుర్గామాత అమ్మవారి 24వ వార్షికోత్సవ వేడుకలను గని అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు కలిసి ఘనంగా జరుపుకోవడం, ఆ వేడుకలో తాము పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. లోపల జాగ్రత్త పోవడానికి ఓపి కొట్టడం 10 నిమిషాలు మీరు వస్తే మా పని నడుతుంది. మేడం పంపించిన మీరు వెంకట ఎట్లా అందుకే అంటే కదా అదే సపరేట్ ఆపిన దశ చేస్తే సపరేట్ ఆపిన సార్. అయిపోయిందా? कल्याणी नामनी विजय नामदेश्य अल्ल मंगल नामदेश्य सहकुटुंबानां कल्याणी नामनी अरविंद नामदेश्य लक्ष्मण नामदेश्य ध्यायामि शांतयामि आवाहयामि आसुरयामि आदिया पाद्यं समर्पयामि अस्ते श्वेतं समर्पयामि यार गाने नहीं
అందరికీ నమస్తే. ఈరోజు RG1 ఏరియాలో గోదావరి ఖండ్లో GDK 1 ఇంక్ లైన్లో 24వ దుర్గామాత గుడి వార్షికోత్సవం జరుగుతున్నది. ఇందులో కుటుంబాలు, పిల్లలు, పెద్దలు, ఉద్యోగస్తులు, అట్లనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ పాల్గొని అమ్మవారి పూజలు చేసినారు. అమ్మవారి దర్శనం చేసుకుని సహపంక్తి భోజనం చేయడం జరుగుతున్నది. ఇది చాలా మంచి సంప్రదాయం. మైన్లలో పనిచేసేవారు వారి కుటుంబాలందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించి ఈ రకంగా పూజ చేయడం అనేది అనాదిగా వస్తున్నది. ఇది మంచి సంప్రదాయం. ఇందులో పాల్గొనడం నాకు కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వనింక్లైన్ దుర్గాదేవి అమ్మవారి 24వ వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగిన అసలు ఎంట్రన్స్ నుంచే అద్భుతమైన అలంకరణ చేశారు. ముగ్గులు ఎవ్రీ టైం మేము అదే అనుకుంటాం, ఇక్కడ చూస్తే ముగ్గులు మేము ఎంత బ్యాక్వర్డ్ ఉన్నామని చాలా చక్కటి ముగ్గులు వేశారు. అలంకారం అంతా సూపర్గా చేశారు. ఎక్కడెక్కడ అమ్మవారు కూడా చాలా కళగా ఉన్నారు. ఇవాళ మా అందరి అదృష్టం శుక్రవారం అమావాస్య రోజు అమ్మవారిని దర్శించుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మరి అమ్మవారు
ఈ మైన్కే కాకుండా మన ఏరియా, మన సింగరేణి సంస్థ అండ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వారి కరుణా కటాక్షాలతో మంచి కాపాడాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మేమందరము. అండ్ ఇక్కడ సహపంక్తి భోజనాలు అసలు ఇంత పెద్ద మెనూ ఉంటుందని ఊహించలేదు. పెళ్లిలో ఉన్నంత మెనూ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. అది కూడా చాలా టేస్టీగా, అమ్మవారి ప్రసాదం ఎప్పుడైనా బాగానే ఉంటుంది, ఈరోజు కూడా బాగున్నది. అండ్ స్వప్న స్పెషల్ కేర్ తీసుకొని అక్కడ చిన్న గార్డెన్ డెవలప్ చేసింది, అది కూడా అందంగా ఉన్నది వాళ్ళ వయసులాగా. సో ఓవరాల్గా అయితే ఈరోజు మేమందరం ఎంజాయ్ చేయడం కాకుండా అమ్మవారిని కూడా అందరినీ కోరుకున్నాం, అందరం కలిసి మనందరినీ చల్లగా కాపాడాలి. థ్యాంక్ యూ. శుక్రవారం రోజు 24 సంవత్సరంగా ఆ గుడిలో ఉండి వార్షికోత్సవం కోసం మీ అందరికీ స్వాగతం చేస్తున్నాం. నా పేరు సుధీర్ చెప్తారు, మేనేజర్ శ్రీగా జగన్ గారు. ఈ కార్యక్రమంకి మీ అందరికీ విలేజర్స్ కానీ, మన మైన్ వర్కర్స్ కానీ, కార్మికులు అందరికీ వాళ్ళకి స్వాగతం చెప్పేసి, నా మైన్ తరఫున అందరికీ స్వాగతం చెప్పేసి ఈ కార్యక్రమంకి సక్సెస్గా చేయాలని కోసం కోరుకుంటాను. మా అమ్మవారి కోసం ఈ మైండ్గా ఈ సంవత్సరం చాలా మంచి జరిగింది. ప్రొడక్షన్ కానీ సేఫ్టీ కోసం వాళ్ళకి చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకా మంచిగా దాటి వరకే ప్రాధాన్యత చేసి ఈ అవకాశం ధన్యవాదాలు. రామగుండం ఎమ్మెల్యే మకాన్ రాజ్ ఠాకూర్ బూడిద దందా ద్వారా రోజుకు 40 లక్షల రూపాయల అక్రమ సంపాదన కూడగడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే పైకి హరిచంద్రుడిలా మాటలు చెబుతూ చేసేటివి మాత్రం అంతా దొంగతంతాలి అని అన్నారు. కుందనపల్లి గ్రామంలో రైతులను మత్స్యకారుల పొట్టను కొడుతూ చెరువులో బూడిదను నింపి ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా నెలకు 10 కోట్ల రూపాయల అక్రమ సంపాదనను ఆర్జిస్తున్నారని ఆరోపించారు. దందాలో కొందరు ఎన్టీపీసీ అధికారులు కూడా సహకరిస్తూ వస్తున్నారని సమాచారం ఉందని తెలిపారు. ఎన్టీపీసీ యాజమాన్యం కుందనపల్లి గ్రామం మత్స్యకారులకు బూడిద చెరువు కారణంగా పోతున్న రైతులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అక్రమ దందాలతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అతిపెద్ద అవినీతిపరుడిగా ఎదిగారని ఆరోపించారు. అలాగే రామగుండంలో పెరుగుతున్న పొల్యూషన్ కారణంగా 6 నెలల కాలంలో దాదాపు 60 మంది వరకు హార్ట్అటాక్, కిడ్నీ వ్యాధితో, శ్వాసకోశ వ్యాధులతో మరణించడం జరిగిందన్నారు. కానీ మన ఎమ్మెల్యే ఇదేమి పట్టనట్లుగా కమిషన్ల కోసం పవర్ ప్లాంట్ తెచ్చే ప్రయత్నం చేస్తూ ఈ ప్రాంతంలో మరింత కాలుష్యాన్ని పెంచి ప్రజలను అనారోగ్యాలతో చంపాలని చూస్తున్నారని ఆరోపణ చేశారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్. నాతో పాటు వేదిక మీద కూర్చున్నటువంటి ఈ ప్రెస్ సమావేశంలో కూర్చున్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారాలు, గుడ్ మార్నింగ్. ఈరోజు 2-3 అంశాల పట్ల ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము. మొదటి తెలుసు, కుందనపల్లి గ్రామంలో ఇలా బూడిద దందా ఏ రకంగా జరుగుతుంది, మరి అనునిత్యం ప్రతిరోజు ఒక 30 నుండి 35 లక్షల రూపాయలు అక్రమంగా దండుకొని ఎమ్మెల్యేకి ముట్ట చెప్పుతూ అక్కడ కొందరు ఏబీసీ రెడ్డి అనే ఒక వ్యక్తితో పాటు కొందరు అక్రమంగా సాగిస్తున్నటువంటి దందాల పట్ల మాట్లాడదామని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ కరెంట్ ఉత్పత్తి ద్వారా వచ్చే బూడిదను తీసుకుపోయి, యాషన్ తీసుకుపోయి కుందనపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి చుట్టుముట్టిన ఇంకొక 4-5 గ్రామాలు ఉంటాయి అనుకోండి, ఆ గ్రామాన్ని ఆనుకున్నటువంటి చెరువులో డంప్ చేస్తారు. ఆ చెరువు మీద కొన్ని వందల మంది మత్స్యకారుల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వాళ్ళందరి జీవనోపాధి వల్ల పోయింది ఈ ఇసుక వల్ల, ఈ బూడిద వల్ల. దాదాపు 100 కుటుంబాలు వల్ల జీవనోపాధి కోల్పోయి రోడ్ల మీద పడ్డారు. బెస్త కులస్తులు కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కల్పించినటువంటి పాపన పోలే ఎన్టీపీసీ యాజమాన్యం వారు. ఈరోజు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఎన్టీపీసీ బూడిద ద్వారా ప్రభావితం అయ్యే గ్రామాలు ఏవేవైతే ఉన్నాయో, ఎల్కలపల్లి కానీ, గుంటూరుపల్లి కానీ, మల్యాలపల్లి కానీ, ఏ క్షణాల ఏ టైంలో మీరు 24 గంటల్లో పొద్దున 5 గంటల నుంచి మొదలుకొని రాత్రి 12 దాకా ఎప్పుడు పోయినా కానీ ఆ ఊర్లో మొత్తం దుమ్ము, ధూళి, బూడిద కనిపిస్తుంది. ఒక కారు బయట పార్క్ చేసినా, ఒక బండి బయట పార్క్ చేసినా కానీ మొత్తం పొద్దున్న లేచేసరికి మొత్తం దుమ్ము అయిపోతుంది, బూడిదమయమైపోతుంది. దీన్ని అరికట్టడానికి స్థానిక ఎమ్మెల్యే కానీ లేకపోతే స్థానిక ప్రభుత్వం అధికార యంత్రాంగము ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాని ద్వారా అక్రమంగా రోజుకు అనునిత్యం 30 నుండి 40 లక్షల రూపాయల ఆదాయాన్ని అక్రమంగా సంపాదిస్తుంది. స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు రోజుకి 30 నుండి 40 లక్షల ఆదాయం కొల్లగొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరుల మీద. పొద్దున్న లేస్తే మళ్ళీ ఏం చేస్తారు, నీతిమంతుడిలాగా, సత్య హరిశ్చంద్రుడిలాగా బిల్డప్లు. మాటలేమో కోటలు దాటుతాయి, చేతలేమో గడప దాటుతుంది. అంటే ఇదే మాటలు ఏం చెప్తాడు, పొద్దున్న లేవగానే నేను సత్య హరిశ్చంద్రుని, శత్రువుని కూడా ప్రేమించే రకపు మనిషిని, నేను
మహాత్మా గాంధీ ఫాలోవర్ అన్నట్టు బిల్డప్లు ఇస్తాడు. ఈ బూడిద దందా గురించి ఎవరైనా మేము కానీ ఇంకెవరైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి పెంపుడు వ్యక్తులతో బూతుల దండకం మొదలుపెట్టిస్తాడు. తిట్టిపిచ్చుడు, లేకపోతే ఈ బూడిద దందాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఎవరైనా కట్ట మీదకి పోతా అంటే పోలీసులు దింపుతాడా. తనకు గులాంగిరి చేసే చెంచాలు చేసి అక్కడ చెంచాగిరి చేసే ఎస్ఐ ఉన్నాడు ఒక ఆయనతో పాటు కొందరు కానిస్టేబుల్ని పంపించి అక్రమంగా కేసులు బనాయిస్తాడు. ఇక మరి ఎవరైనా సత్యహరిశ్చంద్రులాగా బిల్డప్లు ఇచ్చేటోళ్ళు, శత్రువుని సైతం ప్రేమించే వ్యక్తి ఎవరైనా బూతుల దండకం మొదలుపెట్టిస్తాడా అని నాకు అర్థం కాదు. నువ్వేనా గాంధీగిరి మాటలు చెప్పేది? అంటే రాత్రి చెప్పిన మాటలకి పొద్దున చేసే పనులకు పొందనే లేదు నీకు. ఇలా వాళ్ళ జీవనోపాధి కొల్లగొట్టినావు మత్స్యకారులది. దళిత సోదరులకు అక్కడ టెండర్ వస్తే, ఎన్టీపీసీ బూడిద అమ్ముకోవడానికి టెండర్ వస్తే హైకోర్టు నోటీసులు ఇస్తే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసే చేతనైతే లేదు నీకు. నీ పోలీస్ యంత్రాంగం కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఉంది. ఇలా హైకోర్టు ఇలా జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి, ఆ బూడిద అవ్వుకోవాలని చెప్పేసి వాళ్ళకి నువ్వు ఇలా ఆ పనపోయపో. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులని దిక్కు దివాన్ లేకుండా చేస్తావు. నీ మనుషులు అడ్డగోలుగా ఆడ పైసలు సంపాదించి రావు ప్రతిరోజు రాత్రి నీకు లక్షలు ముట్ట చెప్పాలి. అది వాళ్ళకి టార్గెట్ పెట్టినావు. దీంట్లో ఎన్టీపీసీ యాజమాన్యంలో ఉన్నటువంటి కొందరు అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. దీని విషయాలు కూడా రానున్న రోజుల్లో నేను బయటపెడతా. పేర్లు కూడా ఉన్నాయి నా దగ్గర పూర్తి డీటెయిల్స్తో పాటు. ఎన్టీపీసీ యాజమాన్యం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ సదర్న్ డిస్ట్రిబ్యూటరా, లేకపోతే సెంట్రల్ డిస్ట్రిబ్యూటరా, లేకపోతే మెయిన్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయని తెలిసింది. అక్కడికి పోయి అయినా సరే వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాం. వాళ్ళు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు, ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారు. ఇక్కడ మా రైతులది, మా కార్మికులది పొట్టగొడుతున్నారు. ఇక్కడ మా మత్స్యకారులకి జీవనోపాధి లేకుండా చేస్తున్నారు. చేసి వల్ల వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి కలిగించకుండా అడ్డగోలుగా అక్రమంగా సంపాదిస్తున్నారు. వసూలు రాజాలు అయిపోయినారు ఇలా ఈ ఎమ్మెల్యే గారు. మళ్ళీ బిల్డప్లేమో ఇక నీతివంతమైనటువంటి మనిషి, నన్ను మించినటువంటి నీతివంతుడే లేదు, సత్యహరిశ్చంద్రుడు లేడన్నట్టు బిల్డప్లు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యంత అవినీతిమయమైనటువంటి ఎమ్మెల్యే ఈయనే. ఈ విషయం మీ అందరికి కూడా ఎరికే, మీ అందరికి తెలుసు, చాలా మందికి ఈ ప్రాంత వ్యక్తులకు కూడా తెలుసు. అక్కడ ఇక్కడ ఇసుక దందా అవుతుందంటే ట్రాక్టర్ అసోసియేషన్లతో నన్ను తిడిపిస్తాడు, నా ఇంటిని ముట్టడి చేస్తాడంటే. ముట్టడి చేస్తారా మీరు? ప్రజల కోసం కష్టపడతా ఉంటే ఇలా దోపిడీకి గురవుతున్నటువంటి సహజ వనరులను కాపాడాలని చెప్పేసి నేను పిలుపునిస్తే నా ఇంటిని ముట్టడి చేస్తారా? అంటే ప్రజల పక్షాన మాట్లాడితే ఇంటిని ముట్టడి చేసుడు, దాడులు చేసుడు, ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా మీ ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రజాపాలన? ఇవన్నీ మీరు బయట పెట్టాలి రానున్న రోజుల్లో. ఎందుకంటే మీ మీద బాధ్యత ఉంది. ఇలా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మీరు గెలిచినని డంకాలు కొట్టుకుంటారు కదా, డబ్బాలు చెప్పుకుంటారు కదా. మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యుత్తమ పరిపాలన కూడా అందించాలి మీరు. కానీ అతి ఎక్కువ కరప్ట్ అయినటువంటి ఎమ్మెల్యేగా మీరు నిలుస్తున్నారు. ఇలా దీన్ని అడిగితే బూతులు ఈయన మనుషులు కొందరు కాంగ్రెస్ నాయకులకి పైసలు ఇచ్చి పెట్టిన నెలకు వాళ్ళకు మామూలు అంతాయి. ఆ పైసలు తీసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎవరైతే కట్ట మీద పోదలుచుకున్నారో వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తారు. ఆయనతో దీనిలోకి ఎవరు ఎంటర్ అవుతారో దాడి కాగానే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందని చెప్పి అక్కడ స్థానిక గులాంగిరి చేసే ఎస్ఐ. ఇక అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది. వీళ్ళని అటు పంపిస్తారు, వాళ్ళని ఇటు పంపిస్తారు, మళ్ళీ దోసుకుంటే శరమాములే. అంటే ఏం చెప్తున్నా దీని ద్వారా అంటే ఇదేం టైంపాస్ విషయం చెప్తలేను. అందరు కూడా, మిత్రులందరూ కూడా, గోదావరికని ప్రజలు కూడా ఆలోచించాలి. మీ ఎమ్మెల్యే చెప్పే మాటలు ఏది కూడా నిజం కాదు. మీకు పైకి కూడా కబుర్లు చెప్తున్నాడు, ఏదో రోడ్లు వేస్తున్నాం అని చెప్పేసి ఇల్లుగులు కొడుతుండు, దుకాణాలు కూడా కొడుతుండు. కానీ దాని చాటుమాటున 1000 కోట్ల అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. 1000 కోట్ల టార్గెట్ పెట్టుకుంటుంది. నేను అంటున్నటువంటి మాట కాదు, ఆయన చుట్టుపక్కల వాళ్ళే నాకు చెప్తారు. ఆయన అనుకుంటున్నాడు కావచ్చు నా గురించి ఎవరేం చెప్పారు ఆయనకు, నేను అంటే భయం అని అనుకుంటారు కావచ్చు. కానీ ఆయన చుట్టుపక్కల వాళ్ళే అందరు నాకు చేరవేస్తారు ఇన్ఫర్మేషన్. ఆ 800 మెగావాట్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా కేవలం 1000 కోట్ల దందా కోసమే. నువ్వు తీసుకొచ్చే 100 ఉద్యోగాల కోసము ఇలా లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నావు, చంపేస్తున్నావు. ఇలా మన మీడియా మిత్రుని కూతురు 18 ఏళ్ల పిల్ల ఇలా నిన్న ఎంత దారుణంగా గుండెపోటుతో మరణించిందో మీరు కూడా మీడియా మిత్రులు ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే ఇది మొత్తం పొల్యూటెడ్ సిటీ, కాలుష్యమయమైపోయింది నగరం అంతా. దాని మీద ఎటువంటి చర్యలు లేవు, కానీ అక్రమ సంపాదన మీద దృష్టి పెట్టింది. ఇది నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీకు ఇన్ఫర్మేషన్ చేరితే సోషల్ మీడియాలో, వాట్సాప్లో కూడా చేరవేయండి మిగతా వాళ్ళకి. ఎందుకంటే ఈ నగరాన్ని కాలుష్యమయం చేసి అక్రమంగా 1000 కోట్లు సంపాదించుకుంటున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మీ మీద, నా మీద, మీడియా మిత్రులందరి మీద ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని ఆలోచించండి ఒకసారి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
మొన్నటిదాకా మొత్తుకున్నారుగా కేసీఆర్ గారు ఏదో సిరిసిల్లాకి గజ్వెల్కి పట్టుకుపోతున్నారని. నువ్వు చేసేది ఏంది? అలా చక్కదనం ఉంది ఏమన్నా? తీసుకపోయి ఫుట్బాల్ వానికి వీనికి లట్టుగాని కొట్టుగానికి పైసలు ఇస్తున్నావు ఇటు నుంచి. అంటే ప్రజలు అడిగేటోళ్ళు లేడని చెప్పేసి విర్రవీగుతున్నావు నువ్వు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. సింగరేణి కార్మికులకి ఈ విషయం తెలవాలనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని ఇలా ఫుట్బాల్ ప్లేయర్లకి వాళ్ళకి వీళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళ కొడుకులని వాళ్ళ మనవళ్ళని సంబరపరుస్తున్నారు. ఇలా సింగరేణి ప్రాంతం అంతా కూడా ఇయ్యాల కాలుష్యమయం అయిపోయింది, అందరికి ఎరికే ఇయ్యాల. నేను దాదాపు 6 నెలలు అయింది ఇవాళ అమెరికా నుంచి వచ్చి. చెప్పుకుంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఈ 6 నెలల కాలంలోనే దాదాపు ఒక 20 నుంచి 30 మరణాలు నేను చూసిన, కళ్ళ ముందట చూసిన. పాప మరణించిన కుటుంబాల దగ్గరికి పోయి ఓదార్చిన కూడా, కొంత సాయం కూడా చేసిన. అందులో 90% మంది మరణించింది క్యాన్సర్ వల్ల, హార్ట్ అటాక్స్ వల్ల, కిడ్నీ పేషెంట్స్, కిడ్నీ రోగాల వల్ల. దీని అంతటికీ మూల కారణం కాలుష్యమే. ఈ నగరం మొత్తం ఇలా కంప్లీట్లీ పొల్యూటెడ్ సిటీ అయిపోయింది. ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ రామగుండం టుడే, అండ్ ద లోకల్ ఎమ్మెల్యే హ్యాస్ నో క్లూ ఆర్ వాట్స్ ఎవర్ అబౌట్ దిస్. ఏమీ పట్టించుకోడు. ఇంత పొల్యూట్ అయినటువంటి, ఇంత అయినటువంటి నగరంలో ఇంకొక కాలుష్యం వెదజల్లే ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాడు కమిషన్ల కోసం. 2-3 వేల కోట్లు దండుకుందామని చెప్పేసి ముఖ్యమంత్రి టు పవర్ మినిస్టర్ టు స్థానిక ఎమ్మెల్యే. ఇంకొక 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, దానితో ఏమొస్తుందో నాకు అర్థం కాదు. ఒక 15,000 కోట్లు వెచ్చించి మీరు ఇక్కడ కడుతున్నటువంటి 800 మెగావాట్ల పవర్ ప్లాంట్, అది ఉపాధి కల్పించేది కేవలం 100ల్లోనే, వేలలో కూడా కాదు, 100ల్లోనే. అదే 15,000 కోట్లతో ఇలా నిజంగా నీకు చేతనైతే ఉత్పాదక రంగంలో కానీ, లేకపోతే గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్లో కానీ ఇలా నువ్వు పెట్టుబడులు పెట్టు. దాదాపు వేలలో 20-30 వేల నుంచి 50,000 ఉద్యోగాలు కల్పించవచ్చు స్థానిక యువతకి. ఇక్కడ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ పెడితే దేశం మొత్తం 29 రాష్ట్రాల నుంచి పోటీ పడతారు. మన స్థానిక యువతకి ఏం పెద్ద రావు ఉద్యోగాలు. జెన్కో ద్వారా పెట్టినా కూడా రాష్ట్రం మొత్తం నుంచి పోటీ పడతారు, పెద్ద యువతకి ఏం రాదు. ఇక్కడ వచ్చినా 100లల్లా. అదే 15,000 కోట్లు నువ్వు గ్రీన్ ఎనర్జీ కానీ, లేకపోతే ఉత్పాదక రంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకురా, ఐటీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తీసుకురా, ఇలా వేలలో ఉద్యోగాలు కల్పించవచ్చు. బెల్లం చుట్టూ ఈగల్స్ ముసిరినట్టు ఒక 15-20 రోజుల నుంచి వెళ్ళి ఈయన పోయి ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతున్నాడు. ఏందయ్యా అని చూస్తే ఈ కమిషన్ల గురించి డిస్కస్ చేస్తున్నాడు, ప్రాజెక్టుల కమిషన్ల గురించి. ఆయనని ప్రసన్నం చేసుకోవడానికి మొన్న ఒక చెత్త నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు, సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడి సంపాదించి బొగ్గు తీసినటువంటి, ఆ బొగ్గు ద్వారా వచ్చినటువంటి సంపదని ఎవడో ప్రపంచంలో ఎక్కడో ఉన్నటువంటి ఫుట్బాల్ ప్లేయర్ ఇలా హైదరాబాద్కి వస్తే 10 కోట్లు ఇక్కడి సింగరేణి యాజమాన్యం ఇప్పిస్తాడు. ఈయన జాగిరా 10 కోట్లు, నాకు అర్థం కాదు. పోనీ ఆ ఫుట్బాల్ ప్లేయర్ అన్నట్టు ఎవడో మెస్సియో గీసియో వాడేమన్నా సింగరేణికి వచ్చి మన బొగ్గుబాయిల మీద ఇట్లా ఫుట్బాల్ ఆడిందా, బొగ్గుబాయి కార్మికులంగా ఇట్లా ఏమైనా పరామర్శించిందా, వాళ్ళ సంక్షేమం గురించి మాట్లాడిందా? ఆయన తాడు వచ్చిండు ఆ ఉప్పల్ స్టేడియంలో 5 నిమిషాలు ఫుట్బాల్ ఆడిండు. ఎవరితోని? సీఎం మన్వన్తోని, సీఎం తమ్ముడు కొండలరెడ్డి కొడుకుతోని, మక్కాన్ సింగ్ కొడుకుతోని, మక్కాన్ సింగ్ వియంకురాలు పార్వతిరెడ్డి వాళ్ళందరితోని. సింగరేణి కార్మికులకు ఏమన్నా నయా పైసా మందమైన పని ఉందా, ప్రయోజనం ఉందా దీంతో ఈ 10 కోట్లు వెచ్చించడం ద్వారా? ఆ ప్రైజులు ఇచ్చే వెనకాల బ్యానర్ మీద కూడా సింగరేణి ఫోటో లోగో లేదు, గింతంత ఉంది మూలకెండో. ఆ లోగోలన్నింటిలో పార్వతిరెడ్డి గారు లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి. ఇలా సింగరేణి ప్రాంతం అంతా దుమ్ముమయం అయిపోయి ఓసిఫై మన దగ్గరనే ఇలా తవ్వుకుంటా మన ప్రజల మీదకి అంతటికి కూడా ఇలా దుమ్ము ధూళి వస్తూ ఉంటే, ఆ దుమ్ముని కంట్రోల్ చేయడానికి, నీళ్లు చల్లడానికి స్ప్రింక్లర్లు కానీ, లేకపోతే వాటర్ ట్యాంకర్లకు కూడా కొనడానికి వీళ్ళ దగ్గర పైసలు లేవంట. ఎవడో ఫుట్బాల్ ప్లేయరు, మనకు సంబంధం లేనివాడు, మన దేశంలో క్రికెట్ ఎక్కువ ఆడతారు, ఫుట్బాల్ కూడా ఆడరు, మీ అందరికీ తెలుసు. వాడు వస్తే వానికి 10 కోట్లు వీళ్ళు పెట్టాలా? అంటే ప్రజాధనం, సింగరేణి ధనాన్ని అడ్డంగా దోచుకుంటారు వీళ్ళు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి పండినటువంటి పన్నాగంలోనే భాగమే ఈ 10 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చింది. ఎవరు లాభపడ్డారు? సింగరేణి కార్మికులు లాభపడరా? ముఖ్యమంత్రి మనవడు మక్కాన్ సింగ్ కొడుకు ఆడ ఫుట్బాల్ ఆడింది మెస్సీతోని. ఇలా రైతులు నాట్లేసే సమయం వచ్చింది. మా పాలకుర్తి అంతర్గా మండలంలో కూడా దాదాపు 30 గ్రామాలు ఉన్నాయి. మెజారిటీ రైతులే ఉంటారు, వాళ్ళ జీవనోపాధి వ్యవసాయం. ఇలా నాట్లేసే సమయాన్ని కూడా ఇలా రైతు బంధు దిక్కు దివాన్ లేకపోయా. సర్పంచ్ ఎన్నికలు అయిపోయింది, ఇలా ముఖ్యమంత్రి గారికి ఎందుకో రైతు బంధు చేయడానికి మనసు వస్తలేదు. కేసీఆర్ గారు ఆ రోజు నాట్లేసే కంటే ఒక 15 రోజుల ముందే రైతు బంధు అకౌంట్లలో వచ్చేది, పడేటి. మీకు తెలుసు కదా అందరికీ, రైతు బంధు 15 రోజుల ముందు నాట్లు పడే సమయానికి వచ్చేది కేసీఆర్ గారి హయాంలో.
మరి ఈయనకి ఎందుకు మనసు వస్తలేదు, ఎమ్మెల్యే ఎందుకో ఈ విషయం గురించి ఆలోచించాడు. ఎంతసేపు కమిషన్లు, సింగరేణి వాడుకొని పైసలు ఇచ్చుడు, ఫుట్బాల్ మ్యాచ్లు, రియల్ ఎస్టేట్ దందాలు, బూడిద దందాలు, ఇసుక దందాలు, ఇవి తప్ప రైతులకు పనికొచ్చేదో, సింగరేణి కార్మికులకు పనికొచ్చేదో, ఎన్టీపీసీ కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాలుష్యాన్ని దూరం చేసే పని ఏది చేస్తలేదు. నయా పైసా మందం కూడా ఎమ్మెల్యే పనికిరాడు. ఆయనతో ఏం లేదు, ఆయన దృష్టి అంతా కూడా ఈ అక్రమ సంపాదన ద్వారా 5 ఏళ్లలో 1000 కోట్లు సంపాదించుకోవాలి. 5 ఏళ్ల తర్వాత ఎట్లా ఓడగొడతారు ప్రజలు, ఎందుకంటే ఇంత దిక్కు దివాన్ లేని తనం దాన్ని నడుస్తుంది, విచ్చలు పెడతాను. 5 ఏళ్ల తర్వాత పెట్టాబిడ చదువుకొని హవాలా ద్వారా దుబాయ్కి తరలించుకుంటాడు. మరి దుబాయ్ కూడా మీరు చూసిరు అందరు. ఇలా దుబాయ్లో కూడా పోయి ట్రిప్పులు కొట్టిండి, ఏం బిజినెస్ ట్రిప్ల మీద. ఆడ కూడా ఏం కంపెనీలు ఉన్నాయి, రేపు అవి కూడా బయటకు వస్తాయి. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా కదా. మన సత్యహరిశ్చంద్రుడు, ఈయన పేరు సత్యహరిశ్చంద్రుడు పెడదాం ఈల నుంచి. రేపు ఏం చేస్తాడు, శత్రువును కూడా ప్రేమిస్తా నేను అని చెప్పేసి డైలాగ్ కొట్టి తన దగ్గర పెంపుడు వ్యక్తులతో మళ్ళీ తిట్టిస్తాడు. ఏందో నా గురించి తోక తెలుసు, తొండం తెలుసా నీళ్ళకి, ఏదో వీసా అంట, నేను అమెరికాకి వెళ్ళిపోతానంట 3 నెలల్లో. ఎవడరావా మీకు చెప్పింది 3 నెలల్లో వెళ్ళిపోతాను? 30 ఏళ్ళు ఇదే రామగుండం ప్రాంతంలో ఉంటా నేను. 25 ఏళ్ళు ఈయనే ఉండి పుట్టి పెరిగినాక నేను అమెరికా పోయి వచ్చిన. ఉపాధి కోసం వెళ్తలేరు ఇటు నుంచి గోదావరిఖండ్ ప్రాంతం నుంచి వెళ్ళి అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో పోలేదా? నేను కూడా గట్లనే పోయి వచ్చిన. కానీ రానున్న 30-40 ఏళ్ళు ఈయనే ఉంటాను. నేను బతికేది ఈయనే, నేను చచ్చేది కూడా ఈయనే, నన్ను బొంద పెట్టేది కూడా ఈయనే. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు బంధు పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, సింగరేణి కార్మికులకు కడతా అన్నటువంటి ఇంద్రమిన్లు, కాలుష్యాన్ని దూరం చేసే పని, దాని మీద నీ కార్యాచరణ పెట్టు. నన్ను అంటేనో, నన్ను తిడుతానో నీకేం రాదు నాయన. నన్ను తిడితే ఇంకా నన్ను ఎంత నువ్వు ప్రజలలో పాపులర్ చేస్తున్నావు. నాకేం పోయేది లేదు, పీకేది లేదు. మస్తు మంది తిడుతున్నాను, రోజు 10 మంది. ఎందుకంటే నేను మంచి కోసం మాట్లాడుతున్నా, ప్రజల పక్షాన మాట్లాడుతున్నా. నీ దొంగ సొమ్ముని బయట పెడుతున్నా, నువ్వు తినేటిది. ఇలా ఎన్టీపీసీ ఉన్నతాధికారులతో పాటు ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా వలుపుకొని పందికొక్కులా మేస్తున్నారు బూడిద సొమ్ముని. ఇంకొక ప్లాన్ వేసిండ్రు. ఒక చిన్న 2 నిమిషాల స్టోరీ చెప్పాలి. ఒక సినిమా ఉంటుంది, తమిళ సినిమా, తెలుగులకు డబ్ అయింది అది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తూతూ మంత్రంగా కాకుండా ఘనంగా నిర్వహించే విధంగా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని, లేకుంటే వేడుకలను గుర్తింపు సంఘంగా బహిష్కరిస్తామని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ హెచ్చరించారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో శుక్రవారం జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, సింగరేణిలో గత 20 సంవత్సరాలుగా డిసెంబర్ 23న ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కుదించే విధంగా నిధులు విడుదల చేసి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున జరిగే వేడుకలకు కార్మికులు, వారి కుటుంబాలు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ఎంతో సంతోషంగా, ఆనందంగా ఈ వేడుకలో పాల్గొంటారని, వేడుకలను కుదించే విధంగా వాటి నిర్వహణ కోసం 30,000 నుంచి 60,000 ఖర్చుల కోసం అతి తక్కువ నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు. యాజమాన్యం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 23న జరిగే వేడుకలకు అధికంగా నిధులు విడుదల చేసి ఘనంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలోని ఈ మధ్యకాలంలో అతివృష్టి, అనావృష్టిలాగా ఆర్థిక పరిస్థితి ఈరోజు కార్మికులకు కనబడతా ఉంది. ఎందుకంటే సింగరేణి వ్యాప్తంగా డిసెంబర్ 23న జరగాల్సిన సింగరేణి డే కార్యక్రమాన్ని ఇటు ఏరియాల వారీగా సెంట్రల్ ఫంక్షన్గా గత దాదాపు నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా చాలా ఘనంగా కార్మిక వర్గానికి ఒక స్పిరిట్ నింపే విధంగా, అదేవిధంగా దీంట్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక నానుడి ఉన్నట్టుగా కనబడేది. కానీ ఈనాడు నిన్న వచ్చిన సర్కులను చూస్తే ఏరియాకు 60,000, 30,000, సెంట్రల్ ఫంక్షన్కు సెంట్రల్ దానికి 1,00,000 రూపాయలు. ఇది చూస్తూ ఉంటే ఈరోజు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. మేము సింగరేణికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, సింగరేణిలో గతంలో ఎట్లా జరిగిందో అదే విధంగా ఏరియాలో కానీ సెంట్రల్ ఫంక్షన్ కానీ అదే విధంగా అదే స్థాయిలో జరగాలనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు సింగరేణిలో చాలా మంది కార్మికులు ఏమనుకుంటారంటే, ఏంటిది ఈరోజు మార్పు? పోయిన సంవత్సరం చాలా 20 సంవత్సరాలుగా చాలా గట్టిగా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కార్మిక వర్గాన్ని, ఎవరైతే బెస్ట్ వర్క్ మెన్కు లేకపోతే వేదిక మీద నిజంగా నేను బాగా పనిచేసినందుకు వాళ్ళకి ఇచ్చిన సందర్భాన్ని గుర్తుపెట్టుకుంటే, ఈరోజు పేలవంగా ఏదో 10 మంది 15 మంది మధ్యలో కూర్చొని సింగరేణి జరుపుకోవడం అనేది ఇది అవమానకరం. అందుకనే ఇది కనుక మీరు మార్పు కనుక చేయకపోతే, గతములాగానే ఏర్పాట్లు చేయకపోతే
సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తాం. ఎందుకంటే ఏంటి అసలు దీనికి మీరు ఆడించినందల్లా మేము ఆడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందుకనే కంపెనీ ఆలోచన చేయాలి. ఏదైనా ఉంటే ఒకటే పద్ధతి అవలంబిస్తే బాగుంటుంది అనేది సింగరేణి కాలేజ్ వర్కర్స్ అభిప్రాయపడతా ఉంది. అందుకని వెంటనే బేషరతుగా ఈరోజు మన సింగరేణి డేను పాత పద్ధతి లాగానే సెంట్రల్ ఫంక్షన్ కానీ ఏరియల్ ఫంక్షన్ కానీ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం పిట్ కమిటీలు కానీ లేకపోతే ఏరియల కమిటీలు కానీ సెంట్రల్ కమిటీలు కానీ 23న జరిగే కమిటీలో పాల్గొనము. ఎందుకంటే ఇది వర్కర్లకు సంబంధించిన అంశం కాబట్టి దాన్ని మేనేజ్మెంటే స్వతహాగా నిర్ణయించుకుంటే బాగుంటుంది అనేది కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది చైర్మన్ గారు మారినరు, ఈరోజు మన పాత చైర్మన్ వచ్చాడు, చైర్మన్ గారు వచ్చారు, డైరెక్టర్ గారు ఉన్నారు. వీరంతా ఆలోచన చేయాలి. కార్మికులను ఉత్పత్తి సాధించడానికి ఏర్పాట్లు చేయండి, లాభాలు తేవడానికి తగు నిర్ణయాలు తీసుకోండి, దాన్ని అమలుపరచడానికి కార్మిక వర్గం సిద్ధంగా ఉంటుంది. కానీ ఈరోజు పేలవంగా ఈరోజు డబ్బులని దాచిపెడతామనే పద్ధతిలో కనుక చేస్తే ఇది కార్మిక వర్గంలో ఒక హుషారుతనం లేనట్టుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే పాత పద్ధతుల ప్రకారమే సింగరేణి డే జరపాల్సిందిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తాం. రామగుండం అభివృద్ధికి కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. గోదావరికని చౌరస్తాలో రోడ్డు వెడల్పులో భాగంగా శుక్రవారం మున్సిపల్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ హిమజ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో చౌరస్తాలోని ఆకులమల్లి శివసాయి వర్మ ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీ సెంటర్లో ఉన్న బిల్డింగ్ కేలాలను తొలగించడానికి రాగా షాపుల యజమానులతో పాటు బీజేపీ నాయకులు అడ్డుకొనగా మున్సిపల్ అధికారులకు బీజేపీ నాయకులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారని కొంత వాదనలు జరిగాయి. డెవలప్మెంట్ రైట్ మాట్లాడతాం. సొంత ప్రాపర్టీ కానప్పుడు మున్సిపాలిటీ కింద 38 ట్యాక్స్ తీసుకున్న తర్వాత ఎందుకు సొంతది కాదు?
ఎందుకు సొంత చేసుకున్నారు కదా. డాక్యుమెంట్ ప్రకారం ఇక్కడి వరకే కట్టుకోవాలి. అవును మేడం, కళ్ళు మూసుకొని ఎందుకున్నారు మున్సిపల్ అధికారి? ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని ఎందుకున్నారు మున్సిపల్ అధికారుల గురించి? ఇప్పుడు కళ్ళు మీరు తెలుసుకున్నారు. మీరు వ్యవస్థాగతం, మీరు వ్యక్తిగతంగా కాదు, ఇది వ్యవస్థాగతమైన విషయం. మా దరిద్రం కూడా పోతుంది చేసుకోవచ్చు అని మాకు ప్రత్యామ్నాయం చూపించమని మేము అడిగినామన్నా మిమ్మల్ని అడిగిన మీకు కూడా నేను రిటర్న్ ఇచ్చిన, నేను మీరు ఇచ్చినందుకు మీకు రిటర్న్ ఇచ్చిన. నేను నాకు ఇన్ని సార్లు నేను కట్టేటప్పుడు 4 సార్లు అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు పూల కొడతా అంటాను. కట్టకపోతే కమిషనర్ మా జీతాలతో మా కట్టే పన్నులతో జీతం తీసుకుంటుంది కమిషనర్ కానీ మీరు కానీ. అవే ఫోన్ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేయకుండా ఆమె ఇష్టమా? ఎక్కడో వండుకొని ఫోన్ లేపకుండా ఒక ఇక్కడ రౌడీల పాలన ఇక్కడ చేస్తూ ఉంటే ఏమనుకుంటారు? మొత్తం ఇంతమంది ప్రజలను రోడ్డు మీద పడేస్తే సంతోషమా? కన్ను ఉంటలేవా? కరెంట్ బిల్ వచ్చేటప్పుడు కన్ను ఉంటలేవా? మరి అవన్నీ ఎట్లా ఇస్తారు? ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.